D1 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నీట్ పీజీ రాసిన వైద్య విద్యార్థులు ఏ శాఖలను ఎంచుకోవాలి అనే విషయంపై గుంటూరు వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు, ఈయన ఎంతో మంది యూజీ పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. చాలా అనుభవం ఉన్న డాక్టర్ గారు, ఆయన మన సందేహాలకు సమాధానం ఇస్తారు. నమస్కారం రమణ ఎస్ఎస్వి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ పీజీ చేసిన విద్యార్థులు క్లినికల్ విభాగాలను ఎంచుకోవాల్సి ఉంటుందా, నాన్ క్లినికల్ విభాగాలను ఎంచుకోవాల్సి ఉంటుందా, వివరిస్తారా కొంచెం? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఇవాళ ఎంతో మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ తక్కువ ఉన్నాయి. అలాగే చాలా మంది రూరల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చక్కగా గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు డాక్టర్లు సన్స్ డాక్టర్స్ ఉంటే పర్లేదు, వాళ్ళ ఫాదర్ మదర్ గైడెన్స్ ఇస్తారు. కానీ చాలా మంది రూరల్ ఏరియా నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకి ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు. అలాగే వాళ్ళకి అవేర్నెస్ ఉంది కానీ చాలాసార్లు ఈ డౌట్లు వాళ్ళ మధ్యలో ఉండిపోతున్నాయి. ఇది మంచి క్వశ్చన్, క్లినికలా నాన్ క్లినికలా? దీనికి ఎలా ఆన్సర్ చెప్తామంటే, వాళ్ళు ఎంబీబీఎస్ లో సబ్జెక్టులన్నీ చదువుకుంటూ పాస్ అయ్యి పీజీ ఎంట్రన్స్ రాస్తారు. ఇప్పుడు నీట్ పీజీ ఎంట్రన్స్ ఇండియా మొత్తం జరుగుతుంది. ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనం సీట్లు పీజీ సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపు 1,50,000 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఈ సంవత్సరం పాటు చదివి ఈ పీజీ సీట్ తెచ్చుకోవడానికి చక్కగా చదివి ర్యాంకులు తెచ్చుకుంటారు. అది సెంట్రల్ ర్యాంక్ అంటే కేంద్రం ర్యాంక్ ఉంటుంది, స్టేట్ ర్యాంక్ ఉంటుంది. ఈ రెండిట్లో వీళ్ళు వాళ్ళ ప్యాషన్ ఏదైతే డెవలప్ అవుతుందో, వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు వాళ్ళకి నేను క్లినికల్ బ్రాంచ్ ఇష్టాన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళు చిన్నగా ఇవాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా మెచ్యూర్ అయిపోయి అప్పుడు వాళ్ళకి నేను సర్జనే అవ్వాలి, లేకపోతే నేను ఓన్లీ పెన్ను పెట్టుకొని రాసే ఒక మెడికల్ డాక్టర్ అవ్వాలి. అంటే క్లినికల్ బ్రాంచెస్ లో మెడిసిన్, సర్జికల్ బ్రాంచెస్ రెండు ఉంటాయి అనమాట. అలా కాకుండా కొంతమంది నేను నాన్ క్లినికలే చేయాలి, పెథాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ ఇలాంటివి ఉంటాయి. అంటే వీడి పేషెంట్ తో సంబంధం లేని బ్రాంచెస్ ని నాన్ క్లినికల్ బ్రాంచ్ అంటారు. సో కొంతమందికి నాన్ క్లినికల్ ప్యాషన్ ఉండొచ్చు, కొంతమందికి క్లినికల్ ప్యాషన్ ఉండొచ్చు. సో వాళ్ళ ఆ ప్యాషన్ బట్టి, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి వాళ్ళు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన లొకేషన్ బట్టి వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ తీసుకోవచ్చు. క్లినికల్ అంటేనేమో మనకి డాక్టర్గా లైఫ్లో పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. నాన్ క్లినికల్ అంటేమో ఒక ల్యాబొరేటరీలో కూర్చొని ఆ టెస్ట్లు చేసి, బయోకెమిస్ట్రీ ఈ బ్లడ్ టెస్ట్లు చేయటము, పెథాలజీ ముక్క పరీక్ష పంపిస్తే ఆ ముక్కని అది స్టడీ చేసి చేయటము, ఇవి నాన్ క్లినికల్ బ్రాంచెస్. సో ఇవి ఏది చూస్ చేసుకోవాలనేది ఆ వైద్య విద్యార్థి యొక్క ఇష్టాల మీద, ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే తనకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సపోజ్ పెద్ద ర్యాంక్స్ వచ్చి ఇంకా నాకు లేకపోతే 2-3 సార్లు రాసి ఉండొచ్చు, ఇంకా నాకు కుదరదు, అన్నీ లేట్ అయిపోతున్నాయి, సో ఇంట్లో వాళ్ళు కూడా సస్టైన్ చేయలేరు, మనం సపోర్ట్ చేయలేని రోజులు, నాన్ క్లినికల్ అయినా చక్కగా చదువుకొని దాంట్లో డిగ్రీ తెచ్చుకొని దాంట్లో నేను ఒక నిష్ణాతుడిని దాంట్లో ల్యాబ్ పెట్టుకోవటము, లేకపోతే ఒక పెథాలజిస్ట్ గాను ఇట్లా నేను ఆ బ్రాంచెస్ లో సెటిల్ అయిపోతానంటే అట్లా కూడా తీసుకోవచ్చు. ఇది ఈ రకంగా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఖచ్చితంగా క్లినికల్ బ్రాంచ్ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో మీకు నచ్చిన మంచి క్లినికల్ బ్రాంచ్ తెచ్చుకోవచ్చు. ఇదండి దీనికి ఆన్సర్. డాక్టర్ గారు, సర్జికల్ విభాగమా నాన్ సర్జికల్ విభాగమా ఏది ఎంచుకుంటే బాగుంటుందండి? డాక్టర్ గారు, సర్జికల్ విభాగాన్ని ఎంచుకోవడం మంచిదా, నాన్ సర్జికల్ విభాగాన్ని విద్యార్థులు ఎంచుకోవడం మంచిది అంటారా? ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే విద్యార్థులకి డౌట్ వచ్చేది ఇదొక విభాగం ఏంటంటే, వీళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంబీబీఎస్ 5 ఏళ్ళలో ప్యాషన్ డెవలప్ అవుతుంది. నేను సర్జన్ అవ్వాలి, లేకపోతే నేను ఫిజిషియన్ అవ్వాలి, ఇలా ఉంటాయి వాళ్ళకి ఆలోచన విధానం. సో వాళ్ళు అలా డెవలప్ అయిన ప్యాషన్ బట్టి ఎంచుకుంటారు. ఒక్కోసారి వాళ్ళు డైలమాలో ఉంటారు. అప్పుడు టీచర్స్ మా లాంటి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మేమేం సజెస్ట్ చేయాలి, వాళ్ళు ఇదే అడుగుతాం, అయ్యా నీకు సర్జికల్ బ్రాంచ్ అంటే ఇష్టమో, సర్జికల్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు హౌస్ సర్జరీస్లో కొన్ని కుట్లు వేసేటప్పుడు కొన్ని ఆపరేషన్ చేసేటప్పుడు అసిస్ట్ చేసి నీకు డెవలప్ అయితే సర్జికల్ బ్రాంచ్, లేకపోతే నీకు వచ్చిన ర్యాంక్ని బట్టి కూడా నువ్వు సర్జికల్ బ్రాంచా మెడికల్ బ్రాంచా అనేది ఉంటుంది. అయితే కొంతమందికి ఓన్లీ మెడికల్ ప్యాషన్ ఉంటుంది. నేను ఓన్లీ పెన్తో మెడిసిన్స్ రాస్తూ, ఏ బ్రాంచ్ అని కానీ నేను క్లినికల్ బ్రాంచెస్, ఇవి క్లినికల్ బ్రాంచెస్ కదా, ఇవి మెడిసిన్ కానీ సర్జికల్ కానీ ఇవి క్లినికల్ బ్రాంచెస్. నాకు ఈ ప్యాషన్ ఉంది, నాకు సర్జరీ అంటే నాకు అసలు భయము, సర్జరీలు చేయలేను, నేను అంతసేపు నుంచొని సర్జరీలు చేయలేను, నాకు అంత ఓపిక లేదని వాడు కొంతమంది ఉంటారు. మొదటి నుంచి వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. సో వాళ్ళు మెడికల్ బ్రాంచెస్ తీసుకుంటారు. సర్జికల్ బ్రాంచెస్ వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, నేను కార్డియాక్ సర్జన్ అవ్వాలి, నేను బ్రెయిన్ సర్జన్ అవ్వాలి, నేను కిడ్నీ సర్జన్ అవ్వాలి, నేను లివర్ సర్జన్ అవ్వాలి, ఇలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళు సర్జికల్ బ్రాంచ్ తీసుకోవాలి. ఇలా మీ ప్యాషన్ బట్టే మీరు ఖచ్చితంగా మీ బ్రాంచ్ ఎంచుకోవాలి. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఫోర్స్ చేశారనో, లేకపోతే వాళ్ళు తీసుకున్నారనో వీళ్ళు తీసుకున్నారని చేయొద్దు. మీకు డెవలప్ అయిన ప్యాషన్ మీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఏది ఉందో దాన్ని బట్టి మీ సర్జికల్ బ్రాంచ్ మీకు వచ్చే ర్యాంక్ని బట్టి కూడా ఉంటుంది. మళ్ళీ ఇది మీకు వచ్చే ర్యాంక్ బట్టి మీకు ఇవాళ రోజున మీకు తెలుసు కదా, హైయెస్ట్ బ్రాంచెస్ వీళ్ళు హైయెస్ట్ ర్యాంకర్స్ తీసుకుంటే బ్రాంచ్ అంటే ఫస్ట్ సెకండ్ ఇట్లా ఎక్కువ మంది వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు రేడియాలజీ. అసలు దీంట్లో సర్జరీయే లేదు, అసలు పోయి పేషెంట్తో కూడా అక్కర్లేదు. క్లినికల్ బ్రాంచ్లో పేషెంట్ పెద్ద ఇంటరాక్షన్ లేకుండా ఇప్పుడైతే ఏంటంటే రేడియాలజీలో కూడా ఏమైంది, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని వచ్చింది. సో దాంట్లో కొంత ఇంటరాక్షన్ ఉంటుంది. దీంట్లో ఎందుకంటే ఇది కోరుకుంటుంది ఎమర్జెన్సీస్ ఉండవు, పెద్ద పేషెంట్తో పొద్దుగోకులు ఇంటరాక్షన్ ఉండదు, మనం ఎక్కడ ఆన్లైన్ కూర్చొని రిపోర్ట్ రాసేయచ్చు, ఈ లైఫ్ కంఫర్టబుల్. దీన్ని మనకి లైఫ్ వర్క్ బ్యాలెన్స్ అంటాం, LWB. ఈ లైఫ్ వర్క్ బ్యాలెన్స్ చేయాలంటే ఇలాంటి బ్రాంచెస్ అంటే వాళ్ళకి అలాంటి ప్యాషన్ ఉంటుంది. సో కొంతమంది ఉంటారు నేను రిస్క్ తీసుకోవాలి, నేను సర్జరీ అవ్వాలి అనుకుంటారు, వాళ్ళు సర్జికల్ బ్రాంచ్ తీసుకుంటారు. సో టాప్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ రోజున ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఇబ్బందులు, పేషెంట్స్ ఈ డాక్టర్స్ ని కొట్టుకోవడం, హాస్పిటల్స్ మీద రైడ్ చేయటం, ఇలాంటివన్నీ అందుకని కొంతమంది టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఈ గొడవ, మనకి హాయిగా మేము ఇలాంటి బ్రాంచెస్ రేడియాలజీ, డెర్మటాలజీ, ఆఫ్థల్మాలజీ ఇవి తీసుకుంటారు. ఇవన్నీ క్లినికల్ బ్రాంచెసే, కానీ వీటిలో బట్ ఆఫ్థల్మాలజీ మళ్ళీ సర్జికల్ బ్రాంచ్. కొంతమందికి చాలా ప్యాషన్ ఉంటుంది ఆఫ్థల్మాలజీ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. ఈ కంటి వైద్యం ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు మెడికల్ బ్రాంచెస్ లో ఇలా ఉంటాయి అనమాట. రేడియాలజీ, డెర్మటాలజీ అంటే పేషెంట్ తో సంబంధం ఉంటుంది, కానీ ఎమర్జెన్సీ కాదు, పేషెంట్ డాక్టర్ రిలేషన్స్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేవి కాదు, మెడికల్ రిలేషన్స్ ఉండేవి కాదు. అలాంటి బ్రాంచెస్ కొంతమంది ఎంచుకుంటారు. సో సర్జికల్ నాన్ సర్జికల్ అన్నప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించి మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేదు, మీ పేరెంట్స్ డాక్టర్స్, మంచి హాస్పిటల్ ఉంది, మీరు మంచి సర్జన్ అయితే మంచి హాస్పిటల్ పెట్టుకోవచ్చు, మీ ఫాదర్ కూడా సర్జన్ అనుకోండి, మీరు అలా వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు అట్లాగే మీకు లేకపోతే మీ ఫాదర్ పేరెంట్స్ ఎవరు ఫిజిషియన్ అవ్వచ్చు, వాళ్ళు మనకి అరే ఇదైతే సరిపోతుంది, ఈ ఫిజిషియన్ చేయండి, ఈ మెడిసిన్ చేయని చెప్పాను, నువ్వు ఆ ర్యాంక్ తెచ్చుకుని దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఒకసారి మీ పేరెంట్స్ డాక్టర్స్ అయితే మీకు కట్టే శక్తి ఉంటే డొనేషన్ కట్టి ఏదైనా కాలేజీలు చేరచ్చు. ఇలా మీకు మెడికల్ సర్జికల్ అన్నప్పుడు ఇన్ని యాంగిల్స్ ఉంటాయి. లేదు మీరు సర్వీస్ క్యాండిడేట్ అనుకోండి, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు మెడికల్ సర్జికల్ అండ్ బ్రాంచెస్ తీసుకోవడానికి కూడా మీరు ఈజీగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందే మీ ప్యాషన్ డెవలప్ చేసుకొని మెడికల్ సర్జికల్ అనేది జాగ్రత్తగా చూస్ చేయాలి. ఎందుకంటే సెలక్షన్స్లో చాలా హడావుడిగా ఉంటుంది, మీకు వాళ్ళు చాలా ఆప్షన్స్ తీసుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ముందే జాట్ డౌన్ చేసుకొని పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ పీజీ విద్యార్థులు ఎండ్ బ్రాంచ్లను ఎంచుకోవడమా లేకపోతే వేరే బ్రాంచ్లను ఎంచుకోవాల్సి ఉంటుందా? మీ సలహా. నీట్ పీజీ రాసి ఎంట్రన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అన్నప్పుడు ఎండ్ బ్రాంచ్ కొంతమందికి అంటే ఇంట్లో పేరెంట్స్ డాక్టర్స్ కాకపోవటము, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటము, ఏదైనా ఒక చిన్న సెంటర్స్ లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎండ్ బ్రాంచెస్ మంచిది. ఎండ్ బ్రాంచ్ అంటే ఏం లేదు, బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచెస్ లైక్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ పైన చదివేది ఏమి ఉండదు. నువ్వు కావాలంటే తర్వాత చదువుకోవచ్చు, కానీ వీటిల్లో మీకు ఇప్పుడు గైనకాలజీ, మీ గైనకాలజీ చేస్తే హాయిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే డెలివరీ చేసుకోవచ్చు, అంటే సిజేరియన్ సెక్షన్ చేసుకోవచ్చు, హిస్టెక్టమీ చేసుకోవచ్చు. ఇలాంటివి మనకి ఇంకా ఫర్దర్గా ఏం చదివేది ఏమి ఉండదు. హాయిగా నువ్వు ఎక్కడైనా వీటిలో డీజీఓ అనుకో, డిప్లొమా గైనకాలజీ, ఒక లేడీ డాక్టర్ ఉంటే డీజీఓ చేసుకొని ఏదో చిన్న ప్లేస్లో కూడా బ్రహ్మాండంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేదు గవర్నమెంట్ సెక్టర్లో చేరొచ్చు, మాస్టర్ డిగ్రీస్ ఉంటే టీచర్గా గవర్నమెంట్ కాలేజీలో చేరొచ్చు. లేదు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఏపీవీపీ హాస్పిటల్స్లో చేరితే డిప్లొమా ఉన్నా కూడా చేరిపోవచ్చు. సో ఇలాంటివి మనము సపోజ్ ఎనస్థీషియా, మీరు ఎనస్థీషియా తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎనస్థీషియా. అట్లాగే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనస్థీషియా, మాస్టర్ డిగ్రీ తీసుకుంటే కాలేజీల్లో ఉండొచ్చు, మీరు మెడికల్ కాలేజెస్లో. డిప్లొమాస్ ఉంటే ఈ తాలూకా హాస్పిటల్స్లో చేరిపోవచ్చు. సో ఈ ఎండ్ బ్రాంచెస్ అనేది మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఫర్దర్గా ఇంకా సూపర్ స్పెషాలిటీ అంటే ఎంసీహెచ్లో, డిఎంలో చదివే ఓపిక లేదు, మీకు చదవటానికి అవకాశం కూడా లేదు, మనీ కూడా అంత పెట్టుకోలేము. మేము ఇక చాలా ఇది మేము ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ పొద్దుగూకులు చదవలేము, మాకు ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మాకు ఇంకా స్కోప్ లేదు, పైన ఇంకా మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు చదువుకోవడానికి అన్నప్పుడు ఎండ్ బ్రాంచెస్ బెస్ట్ అనమాట. మీకు ముందే మీరు ఇది మైండ్ సెట్లో ఇది ముందే ప్రిపేర్ అయిపోయి దీన్ని మీరు ఎంట్రన్స్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ముందే దీన్ని చూస్ చేసుకొని ఉండాలి.
లేకపోతే ఇబ్బంది పడతారు. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్. డాక్టర్ గారు, సూపర్ స్పెషాలిటీస్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏ ఏ బ్రాంచ్లు తీసుకోవాల్సి ఉంటుంది? ఇదొక ప్యాషన్. మళ్ళీ కొంతమందికి నేను సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలి, నేను కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలి, నేను న్యూరో సర్జన్ అవ్వాలి, లేకపోతే నేను న్యూరాలజీ స్పెషలిస్ట్ అవ్వాలి, లేకపోతే నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచి ర్యాంక్స్ సాధించి ఈ పీజీ నీట్ పీజీ ఎంట్రన్స్లో వాళ్ళు ఫస్ట్ జనరల్ మెడిసిన్ ఎండి జనరల్ మెడిసిన్ చేస్తారు, ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తారు. ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు డిఎం న్యూరాలజీ, డిఎం కార్డియాలజీ, డిఎం నెఫ్రాలజీ, డిఎం రుమటాలజీ, ఇలా ఎన్నో వచ్చాయి వాళ్ళ రోజున, డిఎం ఎండోక్రైనాలజీ. ఇవి సూపర్ స్పెషలైజేషన్స్. సో మీకు అలాంటి ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా జనరల్ మెడిసిన్ చేయాలి. ఇది మెడికల్ బ్రాంచెస్. సర్జికల్ బ్రాంచ్ అనుకోండి, మీరు జనరల్ సర్జరీ చేయాలి. మీరు జనరల్ సర్జరీ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఎలాగో ఎంసీహెచ్ యూరాలజీ, ఎంసీహెచ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎంసీహెచ్ న్యూరో సర్జరీ, ఇలా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్లో సర్జికల్ అయితే ఎంఎస్ జనరల్ సర్జరీ చేయాలి, మెడికల్ అయితే జనరల్ మెడిసిన్ చేయాలి. సో ఇలా అట్లా కొన్ని బ్రాంచెస్ తీసుకుంటే, సపోజ్ పిడియాట్రిక్స్ తీసుకుని కూడా సూపర్ స్పెషాలిటీ చేయొచ్చు. ఒక్కోసారి మనకి పిడియాట్రిక్స్ బోర్ కొట్టింది, సో వెంటనే మరి ఎంట్రన్స్ రాసుకొని దాంట్లో పిడియాట్రిక్స్ తర్వాత మనం చేసే సూపర్ స్పెషాలిటీ కొన్ని ఇచ్చారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇచ్చింది. అలాంటివి మనము చేసుకోవచ్చు. నియోనాటాలజీ చేయొచ్చు, నెఫ్రాలజీ చేయొచ్చు, న్యూరాలజీ చేయొచ్చు, కార్డియాలజీ చేయొచ్చు. ఇలాంటివి కూడా మీరు తర్వాత మనం ఎండ్ బ్రాంచ్ తీసుకున్నా ఇవాళ రోజు గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. మీరు పిడియాట్రిక్స్ చేసి బోర్ కొట్టింది, నేను మళ్ళీ చదువుకొని ఎంట్రన్స్ రాస్తా అంటే ఆ సూపర్ స్పెషాలిటీ అలా కూడా వెళ్ళొచ్చు. కొన్ని ఎండ్ బ్రాంచెస్ నుంచి కూడా మీరు సూపర్ స్పెషాలిటీకి వెళ్ళొచ్చు. సో మీరు అవన్నీ ముందుగా ఆలోచించి పెట్టుకొని మీ ప్యాషన్కి అనుగుణంగా, మీకు వచ్చిన ర్యాంకునికి అనుగుణంగా మీరు ఎక్కడ తీసుకోవాల్సింది, ఎక్కడ సీట్ వస్తుందో చూసుకొని జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, కొంతమంది విద్యార్థులకి కొన్ని బ్రాంచ్ల మీద ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తి ఉన్నవారు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది వాటికి? ఎందుకు డాక్టర్ గారు, కొంతమంది విద్యార్థులకి కొన్ని బ్రాంచ్ల పట్ల ఆసక్తి ఉంటుంది, వాటిని ఎన్నుకోవడం ఎలా? ఇది ఒకటి ప్యాషన్ ఇందానిచ్చిన అంటున్నా కదా, ఈ ఆసక్తి వాళ్ళకి ఎంబీబీఎస్ చదివి ఫైనల్ ఇయర్కి వచ్చి హౌస్ సర్జెన్సీ అయిపోయే టైంకి వాళ్ళకి ఒక ప్యాషన్ డెవలప్ అవుతుంది. నేను సర్జనే అవ్వాలి, నేను ఫిజిషియన్ అవ్వాలి, నేను సూపర్ స్పెషలైజ్ చేయాలి, ఇలా వాళ్ళకి ఒక ప్యాషన్ ఏర్పడుతుంది. ఆ ప్యాషన్ ప్రకారం వాళ్ళు బాగా చదివి ఆ ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు సత్తాగాలన్న స్టూడెంట్స్ చాలా మంది నా స్టూడెంట్స్లో ఉన్నారు. అంటే వాళ్ళు అంత అద్భుతంగా చదువుకుంటారు, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. కొంతమంది ఉంటారు పాపం వాళ్ళు బాగా చదువుతారు కానీ ఆ గోల్ రీచ్ అవ్వలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దాని దగ్గరగా ఉన్న బ్రాంచ్లో చేరిపోతారు. అలా ఉంటుంది ఈ ప్యాషన్ యొక్క గొప్పతనం. లేదు, ముందు నుంచే నాకు నాన్ క్లినికల్ కావాలి, ముందు నుంచే నాకు క్లినికల్ ఇలాంటివే, నేను పేషెంట్ ఇంటరాక్ట్ అవ్వకుండా రేడియాలజీ లేకపోతే డెర్మటాలజీ ఇలాంటివి కొన్ని తీసుకుంటాను అని వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఐడియాస్ ఉంటాయి. వాటి ప్రకారం ఇప్పుడు టాప్ ర్యాంక్ వస్తే టాప్ బ్రాంచెస్ లైక్ రేడియాలజీ, డెర్మటాలజీ. ఇప్పుడు డెర్మటాలజీ కూడా టాప్ బ్రాంచ్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఎమర్జెన్సీస్ లేవు, మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా హ్యాపీగా ఉంటుంది, మనము లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మనీ సంపాదించుకోవచ్చు, జాబ్ సాటిస్ఫాక్షన్ డాక్టర్గా ఉంటుంది. సో నీ ప్యాషను నువ్వు ఎలా ఇవాల్వ్ అవుతావు నీ ఎంబీబీఎస్ హౌస్ సర్జరీ టైంలో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీ గోల్ రీచ్ అవ్వడానికి చక్కగా చదవండి, మీరు మంచి ర్యాంక్ కొట్టండి, మీరు అనుకున్న కాలేజీలో మీ ప్యాషన్ ప్రకారం మీ బ్రాంచ్ తీసుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, కొంతమంది తమ ఆర్థిక స్థితిగతుల వల్ల ఎంబీబీఎస్ అవ్వగానే సర్వీసులో చేరుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పీజీ చేయడం ఎలా, దాని గురించి వివరిస్తారా? ఇప్పుడు ఆర్థిక స్థితిని బట్టి కొంతమంది పల్లెటూళ్ళ నుంచి నేను చూస్తానండి, చాలా తండాల నుంచి కూడా వచ్చి స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సర్వీసులు చేరిపోతారు, అంటే గవర్నమెంట్ సర్వీసులు చేరిపోతారు. ఈ సర్వీస్ మార్కులు కలుస్తాయి, దాంట్లో వాళ్ళు పీజీ సీట్ కొడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోల్ పెట్టుకుంటారు, నేను నా ఇంటెలిజెన్స్ లెవెల్స్ కానీ నా ఆర్థిక స్థితిగతుల ద్వారా కానీ నేను మంచి సీటు కొట్టలేను, కాబట్టి నేను సర్వీస్లో చేరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ అక్కడ కూర్చొని చదువుకుంటూ నేను 3-4 ఏళ్ల తర్వాత నాకు ఈ సర్వీస్ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి నాకు సీట్ ఈజీగా వస్తుంది అనే ఒక ఉద్దేశంతో కొంతమంది చదువుకుంటారు. వాళ్ళు కూడా అద్భుతంగా ఫ్లరిష్ అవుతున్నారు. ఇది గవర్నమెంట్ కూడా వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ కలిగజేస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ ఆర్థిక స్థితిగతులు బాగలేవు, పేరెంట్స్ డాక్టర్స్ కాదు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేరు, సో అట్లాగే మీరు ఈ కాంపిటీషన్లో ముందుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కొట్టలేము, లేకపోతే మంచి ర్యాంక్ తెచ్చుకోలేము డౌట్ ఉంటే మీరు గవర్నమెంట్ సర్వీస్లో చేరిపోయి సర్వీస్ మార్క్స్ కలుపుకొని
మంచిగా చదువుకొని సీట్ తెచ్చుకొని మీ ప్యాషన్ ప్రకారం ఒక క్లినికల్ బ్రాంచా, నాన్ క్లినికల్ బ్రాంచా, సర్జికల్ బ్రాంచా, నాన్ సర్జికల్ బ్రాంచా, ఇలాంటివి ఎంచుకొని బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచ్ ఎంచుకొని చక్కగా మీ లైఫ్లో సెటిల్ అవ్వండి. అది కూడా ఒక మంచి మార్గమే. డాక్టర్ గారు, ఉచిత సీటుకి డొనేషన్ సీటుకి గల తేడాలు ఏంటో వివరిస్తారా? ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఉచిత సీట్ అంటే ఏం లేదు. ఈ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు నీట్ పీజీ కోసం చక్కగా కూర్చొని 1 సంవత్సరం పాటు చదువుతారు. చదివిన తర్వాత అంటే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీ సీట్ కోసం ఏం చేస్తారు. ఎందుకంటే ఇవాళ రోజున డొనేషన్ కట్టి ఎంఎస్ఓ ఎండిఓ చదవాలంటే చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. సో అందుకని వీళ్ళు చక్కగా చదివి మంచి ర్యాంక్ సంపాదించుకొని ఇప్పుడు ఆల్ ఇండియా నీట్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ కూడా చాలా స్టేట్స్ లో చక్కగా మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అన్ని చోట్ల. ఎందుకంటే మన వాళ్ళు అంత బాగా చదువుతారు. మన స్టూడెంట్స్ ఎంత బాగా చదువుతారంటే చాలా స్టేట్స్ లో నీట్ ఎంట్రన్స్ ద్వారా మన పిల్లలే అక్కడ ఫ్రీ సీట్లు కొడుతున్నారు, గవర్నమెంట్ సీట్. అయితే కొట్టలేనప్పుడు ఏం చేయాలి అంటే టాప్ ర్యాంక్స్ రావట్లేదు, అలాగని ఓయా మీడియా ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ ఓయా మీడియా ర్యాంక్స్ వచ్చినప్పుడు మనము డొనేషన్ కాలేజీలోనే చేరొచ్చు. అది మీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి, ఆ కాలేజీలో పేషెంట్ లోడ్ ఎంత ఉంది, అక్కడ టీచర్స్ ఎలా ఉన్నారు, అక్కడ అంతకుముందు ఉన్న వెబ్సైట్లో కానీ అంతకుముందు ఉన్న స్టూడెంట్స్ మీ క్లాస్మేట్స్ కానీ ఎవరన్నా మీ పీర్ గ్రూప్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి మీరు జడ్జి చేసుకొని అక్కడ యూజువల్గా ఎనీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆ డీమ్డ్ యూనివర్సిటీలో కాలేజెస్ కూడా వాళ్ళకి సీట్లు ఎలా ఉంటాయంటే కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ కోటా ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళు ఖచ్చితంగా అవి ఫిల్ చేయాల్సిందే. మళ్ళీ అకార్డింగ్ టు ద రిజర్వేషన్స్ ఫిల్ చేస్తారు వాళ్ళు. మీకు ర్యాంకు కొంచెం అటు ఇటుగా వచ్చి రిజర్వేషన్ ఉండి మీకు మళ్ళీ ఫీమేల్స్ అయితే 33% రిజర్వేషన్ ఉంది. అంటే రిజర్వేషను మళ్ళీ ఫీమేల్ అయితే లేడీ డాక్టర్ అయితే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంది. సో వీళ్ళకి ఎక్కడో ఒకటి ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ కన్వీనర్ కోటాల సీట్లో మీకు కనుక సీట్ రాకపోతే నెక్స్ట్ S1, S2, S3 అని ఉన్నాయి. ఈ S1 అంటే నీకు ఆల్మోస్ట్ కన్వీనర్ కోటలో కొంత ఎక్కువ బి కేటగిరీ అంటాం, కొంత ఎక్కువ పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే పెద్ద ఖర్చు ఉండదు దీనికి. మీకున్న ఎనీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నీ ర్యాంక్ ప్రకారము నీ రిజర్వేషన్ ప్రకారము బి కేటగిరీ రావచ్చు. S2 అంటాం, ఇది ఎన్ఆర్ఐ కోటా సీట్. నీకు దగ్గర చుట్టాలు బ్లడ్ రిలేటెడ్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయి ఉంటే వాళ్ళు నీకు ఆ సర్టిఫికేట్స్ అన్ని పంపిస్తే వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తే నీకు ఎన్ఆర్ఐ కోటా సీట్ వస్తుంది. దీని ప్రకారం ఎన్ఆర్ఐ కోటా ఫీజు ఫిక్స్ అయి ఉంటుంది, 3 years ఇంత కట్టాలని. దాని ప్రకారం కట్టుకునే కెపాసిటీ నీకుంటే ఎన్ఆర్ఐ కోటా సీట్కి వెళ్ళిపోతారు. థర్డ్ కేటగిరీ ఉంది, ఇది ఇన్స్టిట్యూషనల్ కోటా అంటాం, S3 అంటాం. దీన్ని ఇక ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే గవర్నమెంట్ కంట్రోల్ కొంత ఉంటుంది. అయితే ఇది ఒక తెర వెనుక బ్యాక్గ్రౌండ్గా జరుగుతూ ఉంటుంది. దానికి మీ ర్యాంకు కావాలి, నీట్లో మీరు క్వాలిఫై అవ్వాలి, మీ ర్యాంకు బాగా వచ్చి ఉండాలి, అట్లాగే మేనేజ్మెంట్తో మీరు మాట్లాడుకొని ఇన్స్టిట్యూషనల్ కోటాలో చేరొచ్చు. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇదండి ఫ్రీ సీట్కి డొనేషన్ సీట్కి తేడా. సో బాగా డబ్బున్న వాళ్ళు వీటిలో ఏదైనా చూసుకోవచ్చు. లేదు డబ్బు లేదు, కొంత సీటు కొంత ర్యాంక్ వచ్చింది, రిజర్వేషన్ ఉంది, మళ్ళీ దాంట్లో ఫీమేల్ అయితే ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నీట్ పీజీ సీట్లు ఎక్కువ పెరిగాయి కాబట్టి మీరు నేషనల్ ఎక్కడైనా తీసుకోవచ్చు. అందుకని సీట్లు పెరిగాయి కాబట్టి మన స్టూడెంట్స్ బాగా చదువుతారు కాబట్టి మన మెడికల్ కాలేజ్ బాగా చదువులు చెప్తారు కాబట్టి మన స్టూడెంట్స్ అయితే మంచి సీట్లు కొడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. డాక్టర్ గారు, సెంట్రలా స్టేటా లేదా ఏ ప్రాంతాలని విద్యార్థులు ఎంపిక చేసుకోవాలో వారికి మీ సలహా ఇస్తారా? ఇది కూడా డైలమా ఉన్న ఒక ఏరియా స్టూడెంట్స్కి. సో నీట్ ఎంట్రన్స్ సెంట్రల్ ఎంట్రన్స్ అయిపోయేసరికి మనకి సెంట్రల్ ర్యాంక్ వస్తుంది, స్టేట్ ర్యాంక్ వస్తుంది. సో కొంతమందికి ఏంటంటే మనం ఆంధ్రలో చదువుకున్నాము, ఈసారి మనం కర్ణాటకలో చదువుకున్నాం, తమిళనాడు చదువుకుంటాము అంటే వాళ్ళు ర్యాంక్ వస్తే ఆ స్టేట్స్లో వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనకి అక్కడ ఇంకా ఎడ్యుకేషన్ బాగుంటుందేమో, ఈ కాలేజ్ బాగుంటుందేమో, ఆ కాలేజ్ అంటే చక్కగా స్టూడెంట్స్ ఇవాళ రోజున దాని గురించి జడ్జి చేసుకొని చాలా ఎంక్వైరీ చేసి వాళ్ళ వెబ్సైట్లు చూసి వాళ్ళ అంతకుముందు ఆ కాలేజ్ చదివిన వాళ్ళ పీర్ గ్రూప్స్ని ఎంక్వైరీ చేసుకొని టీచర్స్ని తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మొత్తానికి అలా చేరిపోతున్నారు. సో మనం సెంట్రల్ స్టేట్ అన్నప్పుడు యూజువల్గా అబ్బాయిల్ని పంపించడానికి ఇష్టపడతారు పేరెంట్స్. సపోజ్ కర్ణాటకలో చేరొచ్చు, మంచి కాలేజీ JSS మెడికల్ కాలేజ్ మంచి కాలేజ్ అక్కడ వచ్చింది, చేరిపోవచ్చు. అంటే నీకు ఉన్న ర్యాంకుని బట్టి నువ్వు సపోజ్ కన్వీనర్ కోటా వచ్చింది, గవర్నమెంట్ సీట్ దాంట్లో చేరొచ్చు, నువ్వు చేరిపోవచ్చు. సో కొంతమందికి ఆ ప్యాషన్, కొంతమంది ఏంటి లేదు మా ఇంటి నుంచే చదువుకుంటా లేదా ఆంధ్రలో చదువుకుంటా మళ్ళీ ఇంకో అంత దూరం ఎందుకు అనుకుంటే మీకు స్టేట్ ర్యాంకులో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో నీకు వచ్చిన ర్యాంకు కమాండింగ్ ర్యాంక్ వస్తే నీకు నీ సేవ్ ఉంటుంది, నేను ఎక్కడ చదువుకోవాలని దానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక్కోసారి కమాండింగ్ ర్యాంక్ రాకుండా అటు ఇటు ర్యాంక్ వచ్చినప్పుడు ఏంటంటే నీకు సేవ్ ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏదో కాంప్రమైజ్ అయ్యి
ఏదో స్టేట్లో చేరొచ్చు, ఏదో కాలేజీలో చేరొచ్చు, ఎంత కొంత డబ్బు ఖర్చు అవ్వచ్చు, ఇలా ఉంటుంది. మన సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. మనకి యూనిసెట్ అని ఒక ఎగ్జామ్ రాస్తారు కొంతమంది స్టూడెంట్, వాళ్ళ ప్యాషన్ అనమాట. అంటే జిప్మర్, పీజీఐ చండీగఢ్, జిప్మర్ పాండిచ్చేరి, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, వీటికి ఒక సెపరేట్ ఎంట్రన్స్ ఉంది. మళ్ళీ అదొక ఎంట్రన్స్, దాంట్లో మన వాళ్ళు సీట్లు కొడతారు మన పిల్లలు చాలా మంది. అవి చదివితే ప్రెస్టేజ్ అనమాట. దాంట్లో ఎండి చేసిన తర్వాత మళ్ళీ ఎంఎస్ చేసిన దాంట్లో మళ్ళీ ప్రెస్టేజ్, దాంట్లో చదువుకుంటే ఫారిన్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, అలా ఇక్కడ కూడా రేటింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు అట్లాగే ఎంసీహెచ్లు కానీ డిఎంలు కానీ చేసినప్పుడు వాళ్ళ క్యాలిబర్ కానీ వాళ్ళ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఆ ప్యాషన్ ఉంటుంది. సో సెంట్రల్ అన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్ యాక్చువల్గా అయితే ఈ యూనిసెట్ ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు దాంట్లో కూడా చేరిపోవచ్చు. సో దీనికి ఇదే ఆన్సరు. వీళ్ళ వచ్చిన ర్యాంక్ బట్టి, వీళ్ళకి ప్యాషన్ బట్టి ఇంకో చోట చదువుకుందాం. అమ్మాయిలు అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఈ దగ్గరలో ఎక్కడ చేర్చుకుందాం అంటారు. మంచి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా దగ్గరలోనే చేర్చుకుంటారు. అలాగూ ఇక్కడ మనకి వేరియేషన్ ఉంటుంది సెలక్షన్లో, అలాంటి సిచ్యువేషన్. పురుష లేదా డాక్టర్ గారు, పురుష లేదా మహిళా విద్యార్థులు ఏ బ్రాంచ్లు ఎన్నుకోమని మీ సలహా ఇస్తారు? ఇవాళ రోజున మెడికల్ ప్రొఫెషన్ అంతా కూడా గర్ల్స్ స్టూడెంట్స్తో నిండిపోయింది. గుంటూరు మెడికల్ కాలేజ్లో 250 సీట్స్ ఇంటేక్ ఉంటే పరాయణము అండర్ గ్రాడ్యుయేషన్, వాటిలో కనీసం 150 మంది అమ్మాయిలే ఉంటున్నారు. 150 నుంచి 170 దాకా కూడా. సో వీళ్ళు పీజీలో వచ్చేవాళ్ళు కూడా వీళ్ళే ఎక్కువైపోతున్నారు. సో వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ కావాల్సి వస్తున్నాయి. ఇంతకుముందు ఆర్థోపెడిక్స్ అసలు గర్ల్స్ స్టూడెంట్స్ తీసుకునే వాళ్ళే కాదు, కానీ ఇప్పుడు ఆర్థోపెడిక్స్ లో చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ పీజీస్ గా ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా ఉన్నారు. సో పాత రోజుల్లో ఇది ఒక మేల్ డామినేటెడ్ బ్రాంచ్ అనమాట. కానీ ఇప్పుడు లక్కీగా అందరూ తీసుకున్నారు. ఎందుకని ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే 33% లేడీ రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతి బ్రాంచ్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ 30% అన్ని బ్రాంచ్ల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా సీట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ర్యాంక్స్ ఎక్కువ కొడుతున్నారు. యాక్చువల్లీ పీజీ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చినట్టు బాయ్స్ స్టూడెంట్స్ రావట్లేదు. మా అబ్జర్వేషన్ లో మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ప్లస్ 33% ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా సీట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ అనేది ఇప్పుడు అమెరికాలో కూడా యాక్చువల్గా అయితే లేడీ డాక్టర్స్కి ఉన్న క్రేజ్, అంటే వాళ్ళు అంత బాగా చదువుకోవడం వల్ల నాలెడ్జ్ లెవెల్స్ కానీ, పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో డీల్ చేసే విధానం కానీ, పీర్ గ్రూప్స్తో డీల్ చేసే విధానం కానీ, లేకపోతే కొలీగ్ డాక్టర్స్ డీల్ చేసే విధానం కానీ అంతా కూడా సున్నితంగా ఉండబట్టి వీళ్ళకి మంచి వైద్య శాస్త్రం అనేది ఇది ఒక లేడీస్కే అంకితం అయిపోతుందా అనే విధంగా ఇప్పుడు వాళ్ళ రోజున మెడికల్ కాలేజీలో అమ్మాయిలు చదువుకుంటారు చక్కగా. వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. కాబట్టి ఇప్పుడు ఆర్థోపెడిక్స్ లో కూడా చేరుతున్నారు. ఇంతకుముందు గైనకాలజీలో అబ్బాయిలు ఉంటే ఆశ్చర్యపోయేవాడు, అట్లా ఇప్పుడు ఆర్థోపెడిక్స్ లో అమ్మాయిలు మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. కానీ అన్ని బ్రాంచెస్ కూడా ఇవాళ రోజున అన్ని బ్రాంచెస్ లో అమ్మాయిలే డామినేటెడ్ గా ఉన్నారు. వాళ్ళకి అంటే మనకి యాక్చువల్గా డాక్టర్స్ కానీ జెండర్ బయాస్ ఏమి ఉండదు. డాక్టర్కి మేల్ ఫీమేల్ కులం మతం అవి ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ మెడికల్ ప్రొఫెషన్లో కూడా ఇప్పుడు గీత అనేది లేదు అసలు. ఏ అమ్మాయి అయినా సరే చక్కగా ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు, ఏ కాలేజీలో చేరొచ్చు. వాళ్ళ తాత బట్టి, వాళ్ళకి లొకేషన్ బట్టి వాళ్ళు చక్కగా ఈ బ్రాంచెస్ చూస్ చేసుకోవచ్చు. గుడ్ లక్. లాస్ట్ డాక్టర్ గారు, ఈ సాచురేటెడ్ బ్రాంచెస్ ని ఎంచుకోవాలా లేదా విద్యార్థులకి మీ సలహా? ఇది ఒక వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నీట్ పీజీ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులకి ఇది ఒక పెద్ద డైలమా. నేను ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ వచ్చి నేను చూస్ చేసుకోవాలంటే అప్పట్లో అందరూ జనరల్ సర్జరీ తీసుకునేవాడు. నాకు సర్జికల్ బ్రాంచ్ ఇష్టం, అందరు జనరల్ సర్జరీ తీసుకున్నారు. నేను బాగా ఆలోచించి బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచ్, ఎండ్ బ్రాంచ్ నేను మళ్ళీ ఇంకోసారి చదవలేను, ఎంట్రన్స్ రాయలేను, ఫైనాన్షియల్గా కానీ మనకి పేరెంట్స్ డాక్టర్స్ కాకపోవడం వల్ల కానీ, రూరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, నా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో నేనేం చేసిన ఆర్థోపెడిక్స్ చూస్ చేసుకున్నాను. ఎందుకు చూస్ చేసుకున్నానంటే అప్పుడు సాచురేట్ అవ్వాలి బ్రాంచ్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ చూస్తే ఆర్థోపెడిక్స్ కూడా సాచురేట్ అయింది. సో స్టూడెంట్స్ ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారంటే ఏ బ్రాంచెస్ సాచురేట్ అవ్వలేదు అని చూసుకుంటే మనము చక్కగా సొసైటీలో డాక్టర్గా సెటిల్ అయ్యి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండి మంచిగా మనం లైఫ్ లీడ్ చేయాలంటే, మంచిగా మనీ సంపాదించుకోవాలంటే సాచురేట్ కాని బ్రాంచెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఇవాళ రోజున ఈ రేడియాలజీ, డెర్మటాలజీ అనే బ్రాంచ్, ఎస్పెషల్లీ ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ తక్కువ ఉండి
ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో మనం వర్క్ చేస్తూ ఇలాంటి బ్రాంచెస్ కొన్ని చూస్ చేసుకున్నారు. ఆఫ్థల్మాలజీ, ఇవి యాక్చువల్గా ఇది ఆఫ్థల్మాలజీ బాగా సాచురేట్ అయిపోయింది ఒక టైంలో, కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్థల్మాలజీ చూస్ చేసుకున్నారు చాలా మంది. ఎందుకనంటే వాళ్ళ ఏరియాస్లో, ఇంకో ఇది ఏరియాని బట్టి కూడా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఒకసారి ఆర్థోపెడిక్ సర్జరీ ఉండకపోవచ్చు, ఇప్పటికి కూడా చాలా ఏరియాస్లో. సో కొన్ని చోట్ల ఆఫ్థల్మాలజిస్ట్ ఉండకపోవచ్చు. సో వీళ్ళు ఆ ఏరియాస్లో నేను ప్రాక్టీస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి మా ఏరియాలో ఈ బ్రాంచ్ సాచురేట్ అవ్వలేదు కాబట్టి ఈ బ్రాంచ్ తీసుకుంటాను నేను తెలివిగా చూస్ చేసుకుంటున్నారండి. పిల్లలు అంత తెలివిగా ఉన్నారు కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు సాచురేటెడ్. అదే మెడికల్ కాలేజ్లో కూడా ఒక్కోసారి మెడికల్ కాలేజెస్లో మనకి అప్లై చేసుకుంటే ఆ బ్రాంచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ రాదు మనకి, ఎందుకంటే ఆ బ్రాంచ్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. అందుకని ఇలాంటివి కూడా చూసుకొని చూస్ చేసుకున్నారు. పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. సో మీరు ఇట్లాగే చాలా ఇంటెలిజెంట్గా మీరు బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ గమనించి చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. డాక్టర్ గారు, మా D1 ఛానల్ ద్వారా మీరు పీజీ వైద్య విద్యార్థులకు అనేక అమూల్యమైన సలహాలు, సందేహాలను తీర్చారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. D1 న్యూస్ ఛానల్ ద్వారా మా నీట్ పీజీ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులకు మీ ఎన్నో అమూల్యమైన సలహాలు నా ద్వారా ఇప్పించి వారి సందేహాలు తీర్చారు. మీకే మా ధన్యవాదాలు. నమస్తే.